హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి ఎంత టేస్టీగా ఉండే క్యారెట్ ఎగ్ కర్రీ పచ్చికారంతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఎంతో హెల్తీ అయిన ఫుడ్. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీ క్యారెట్ ముక్కలతో కాకుండా ఇలా తురుముతో చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్వీట్నెస్ కూడా అలా ఏమీ అనిపించదు. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక పెద్ద సైజు క్యారెట్లని నేను ఒక హాఫ్ కేజీ, ఒక పావు కేజీ అంటే కొంచెం ఎక్కువ క్యారెట్లు తీసుకున్నాను. తురుముకొని పెట్టుకోండి. లేదా మిక్సీలో అయినా కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు మిక్సీ అయినా చేసుకోవచ్చు. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మీకు 4 ఎగ్స్ కానీ 5 ఎగ్స్ కానీ మీ ఇంట్లో మనుషులను బట్టి జనాభా బట్టి మీరు ఎగ్స్ అనేవి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్లో బాగా నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు స్వీట్నెస్ అనేది ఉండదు. క్యారెట్ మామూలుగా తినడానికి ఇష్టపడకపోయినా ఇలా కర్రీ చేసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. అందులో జీలకర్ర యాడ్ చేసుకోండి. ఒక సైడ్ కనుక్కొని ఎగ్స్ అనేవి ఒక సైడ్ కనుక్కొని జీలకర్ర యాడ్ చేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోండి. అది కూడా ఒక సైడ్లో వేసుకొని కొద్దిసేపు అలా మగ్గనిచ్చి మొత్తం మిక్స్ చేసుకొని అందులో కొద్ది సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. బాగా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. పిల్లలు మామూలుగా క్యారెట్ తినవన్నా ఇష్టపడకుండా ఉంటారు. కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అలాంటి వాళ్ళకి ఇలా తురిమి మంచిగా ఎగ్గేసి అలా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు మామూలు కారమైనా వేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ముందుగా మనం తురిమి పెట్టుకున్నది ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ అయినాక ఆనియన్స్ అనేది మనం అందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం తురుముకున్న క్యారెట్ని అందులో యాడ్ చేసుకోవాలి. ఆ క్యారెట్ తురుము అనేది కూడా సాఫ్ట్గా అయిన తర్వాత మీకు ఇందాక కొద్దిగా సాల్ట్ వేసుకున్నా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోండి. మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చిని, వెల్లుల్లి యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోండి. ఆ మిక్సీ మనం పచ్చిమిర్చి కారం యాడ్ చేసేది స్కిప్ అయిపోయింది వీడియోలో. మీకు ఎంత కారం తింటారో అంత కారాన్ని యాడ్ చేసుకొని వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. స్కిప్ అయిపోయిందండి, నేను కారం వేయలేదు అనుకోవద్దు. మీరు ఖచ్చితంగా మీకు పచ్చిమిర్చి కారమే 10 మిరపకాయలు మీకు ఎంత కారం తింటారో అంత కారానికి సరిపడా మిర్చిని యాడ్ చేసుకొని అందులో వెల్లుల్లి యాడ్ చేసుకొని ఎంతో టేస్టీ అయిన క్యారెట్ కర్రీని ఇలా తయారు చేసుకోండి.